హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షనర్స్కి హెల్త్ కార్డుకి సంబంధించిన ముఖ్యమైన తాజా సమాచారం అయితే తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇటీవల మనం చూసుకున్నట్లయితే మన ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అందరికీ కూడా కొత్త హెల్త్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా అయితే చెప్తోంది. సో సాధారణంగా ఏ ప్రభుత్వమైనా కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ హెల్త్ కార్డులు, రేషన్ కార్డులు ఇలాంటివన్నీ కొన్ని కార్డ్స్ అన్నీ కూడా మళ్ళీ కొత్తగా అప్లోడ్ చేస్తారండి. అంటే కొత్తగా డౌన్లోడ్ చేసుకోమని అయితే చెప్తారు. సో ఇప్పుడు డౌన్లోడ్ చేసుకునే క్రమంలో ఉద్యోగులకు సంబంధించి ట్రెజరీ ఐడి ద్వారా డౌన్లోడ్ చేసుకుంటామండి. సో ప్రతి ఒక్క ఉద్యోగికి యాక్టివ్ ట్రెజరీ ఐడి అయితే ఉంటుంది. సో వాళ్ళు ఆ ట్రెజరీ ఐడిని బేస్ చేసుకొని అయితే డౌన్లోడ్ చేసుకుంటారు. మరి పెన్షనర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది హెల్త్ కార్డుల గురించి ఒక ప్రశ్న అండి. ఎందుకంటే పెన్షనర్స్కి ట్రెజరీ ఐడి ఉండదు. పెన్షనర్స్ సంబంధించి పీపీఓ ఐడి మాత్రమే ఉంటుంది. అయితే ఈ పీపీఓ ఐడి అనేది కూడా జూన్ 2020కి ముందుగా రిటైర్ అయిన వారికి మాత్రమే కేటాయించారు. ఆ తర్వాత కేటాయించలేదు. సో పీపీఓ ఐడి కూడా తర్వాత వారికి లేదు. సో వారికి కేవలము ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ ఐడి మాత్రమే ఉంది. సో కాబట్టి జూన్ 2020 తర్వాత రిటైర్ అయిన వారంతా కూడా సిఎఫ్ఎంఎస్ ఐడి ద్వారా మాత్రమే హెల్త్ కార్డును డౌన్లోడ్ చేసుకునేదానికి అవకాశం అయితే ఉందండి. అంతేకాకుండా రిటైర్ అయిన వారికి ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ 6 నెలల వరకు పనిచేస్తుంది. సో ఈ ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ అనేది 6 నెలల వరకు మాత్రమే రిటైర్ అయిన వారికి పనిచేస్తుంది. తర్వాత పెన్షనర్స్ కింద హెల్త్ కార్డు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇది ఒకటి గమనించాలి. సో మొత్తానికైతే మీకు మీ దగ్గర ఉన్న పీపీఓ ఐడి ఉంటే పీపీఓ ఐడి, లేదంటే సిఎఫ్ఎంఎస్ ఐడి ద్వారా అయితే మీరు ఈ హెల్త్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో మీరు కనుక జూలై 2020కి ముందు రిటైర్ అయిన వారైతే కనుక మీ దగ్గర పీపీఓ ఐడి ఉంటుంది. దాని ద్వారా డౌన్లోడ్ అయితే చేసుకునే దానికి అవకాశం అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.